అందరికీ నమస్కారం అండి. కొంతమంది ఊరికే అబద్ధాలు చెప్తూ ఉంటారు. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయొచ్చు అనేది సాధారణంగా అందరూ చెప్పుకునే మాట. అయితే అబద్ధం చెప్తే ఏం జరుగుతుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అబద్ధం చెప్పటము తప్పేం కాదు అన్న విషయాన్ని అందరికీ తెలియజేయటం కోసము 1000 అబద్ధాలాడైనా పెళ్లి చేయవచ్చు అని ఒక సామెత చెప్పడం జరిగింది. అయితే ఒక మంచి పని చేయటానికి, మంచిని రక్షించటానికి, నలుగురికి మేలు చేయటానికి, ఎవరికీ హాని చేయకుండా ఉండటానికి అబద్ధం చెప్పినా పర్వాలేదు. కానీ కొంతమందికి ఊరికే అబద్ధాలు చెప్పటం చాలా అలవాటుగా ఉంటుంది. అబద్ధాలు చెప్పటం వల్ల స్వార్థం చూసుకోవటము, లాభపడటం జరుగుతూ ఉంటుంది. ఇలా అకారణంగా అబద్ధాలు చెప్పి సుఖపడిపోతూ ఉంటారు. అయితే ఇలా అబద్ధాలు చెప్పటము చెడ్డ అలవాటు మాత్రమే కాదు. సాక్షాత్తు శని మహాత్మునికి కోపం వస్తుందట. అసలు అబద్ధాలకు శని మహాత్మునికి మధ్య సంబంధం ఏంటి? అబద్ధాలు చెప్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. శనిదేవుడికి అబద్ధాలు చెప్పేవారంటే ఇష్టం ఉండదట. అబద్ధాలు చెప్పేవారు శనిదేవుడి దృష్టిలో పడతారు. ఆయన దృష్టి నుంచి అస్సలు తప్పించుకోలేరు. అబద్ధాలు చెప్పేవారిని శనిదేవుడు అస్సలు క్షమించలేడు. అబద్ధాలు చెప్పేవారికి శనిదేవుడు చాలా భయంకరమైన శిక్షలు వేస్తాడని పురాణాల్లో చెప్పబడింది. శనిదేవుడు న్యాయదేవుడని మనం వింటూనే ఉంటాము. చేసిన పనుల